రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి మార్చి త్రైమాసికంలో ఢీలా పడగా హైదరాబాద్లో మాత్రం సానుకూల ధోరణి కనిపించింది. గత 3 నెలల్లో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు 1% పెరిగాయి. మొత్తం మీద హైదరాబాద్ సహా టాప్ 8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ జోరు. దేశంలోని 8 మెట్రో నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ లో మాత్రం 1% పెరిగిన హౌసింగ్ సేల్స్. విశ్వనగరంలో గత త్రైమాసికంలో 9,541 ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ మహానగరం నిర్మాణ రంగంలో తన సత్తా చాటుతూ వస్తోంది. ఇళ్ల అమ్మకాల్లో దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే మెరుగైన ఫలితాలను కనబరుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో హైదరాబాద్ సహా టాప్ 8 మెట్రో నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది మార్చి త్రైమాసికంలో మొత్తం సేల్స్ 88,361 యూనిట్లతో పోల్చితే సుమారు 4% తగ్గాయి. అధిక ధరలకు తోడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితులు ఇళ్ల అమ్మకాలపై ప్రభావం చూపించినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. వరుసగా కొన్నేళ్లుగా బలమైన వృద్ధి అనంతరం మార్కెట్లో స్థిరీకరణ నెలకొంది. ధరలు పెరుగుతూ ఉండటం, విక్రయాలు తగ్గడం అనేది ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిళ్లను తెలియజేస్తోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గత త్రైమాసికంలో 9,541 యూనిట్ల ఇళ్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 1% వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల విక్రయాలు 7% పడిపోయి 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 11% క్షీణతతో 12,711 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా సైతం క్రితమేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2% తగ్గి 94,855 యూనిట్లకు పరిమితమైంది. ఏదేమైనా హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో ఇక్కడ ఉండేందుకు ప్రజలు అధిక ఆసక్తి చూపుతున్నారు. దీంతో రియాలిటీ రంగం హైదరాబాద్ లో ఫుల్ జోష్ లో ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గేదిలే అంటూ ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. విశ్వనగరంలో సొంతింటిని కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నచ్చిన ప్రాంతంలో ఇష్టమైన ఇంటిని కొనుగోలు చేసేందుకు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు భాగ్యనగర వాసులు. ఈ క్రమంలో 2025 క్యాలెండర్ ఇయర్ లో హైదరాబాద్ లో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు క్రెడాయ్ లియోసిస్ ఫోరాస్ నివేదిక తెలిపింది. ఇక లగ్జరీ నివాసాల మార్కెట్లో హైదరాబాద్ నగరం దేశంలోనే 2వ స్థానంలో నిలవడం విశేషం. సత్తా చాటుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 2025లో 1.08 లక్షల కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ లో ప్రీమియం ఇళ్లకు భారీ డిమాండ్. 1 కోటి నుంచి 2 కోట్ల శ్రేణి ఇళ్ల విక్రయాల్లో సెకండ్ ప్లేస్. హైదరాబాద్ మహానగరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మందిని అక్కున చేర్చుకుంటోంది. గ్రేటర్ సిటీకి ఉద్యోగ ఉపాధి కోసం ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. హైదరాబాద్ లోని ఆహ్లాదకరమైన వాతావరణం, భద్రత, అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇప్పటికీ అందుబాటు ధరల్లో ఇళ్లు లభించడం మరో కారణం. ఈ క్రమంలోనే హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాది బలమైన వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్ లో ప్రీమియం, లగ్జరీ, ఎగువ మధ్య ఆదాయ ఇళ్ల విభాగాల్లో స్పష్టమైన డిమాండ్ కారణంగా ఇది సాధ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. 2025 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఇళ్ల విక్రయాలు జరిగాయని క్రెడాయ్ లియోసిస్ ఫోరాస్ రిపోర్టు తెలిపింది. దేశంలోనే లగ్జరీ మార్కెట్ సెక్టార్లో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. 2025లో మొత్తం ఇళ్ల విక్రయాల విలువ 1,08,000 కోట్ల రూపాయలుగా నమోదైంది.
నగరంలో ఇళ్ల ధరలు వార్షికంగా 5.7% పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. దేశంలోనే అగ్రగామి రియల్ ఎస్టేట్ గృహ మార్కెట్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్లు క్రెడాయ్ లియోసెస్ ఫారెస్ట్ నివేదిక పేర్కొంది. హైదరాబాద్ ప్రధానంగా ఐటీ బిజినెస్ హబ్ కావడంతో సొంతిల్లు కొనేవారికి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని నివేదిక వెల్లడించింది. ఐటీ బిజినెస్ హబ్ల విస్తరణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, బలమైన ఆర్థిక పునాదులే హైదరాబాద్ వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొంది. దీంతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ లో ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 విలువైన ఇళ్ల విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ₹1,50,00,000 నుంచి ₹2 కోట్లు, ఆ తర్వాత ₹2 కోట్ల నుంచి ₹5 కోట్ల సెగ్మెంట్ లో హైదరాబాద్ లో ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇది హైదరాబాద్ గృహ మార్కెట్ లో ప్రీమియం ఇళ్ల వైపు మారుతున్న ధోరణిని తెలియజేస్తోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నివాస మార్కెట్ లో విశాలమైన ఇళ్లకు డిమాండ్ అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది. కొత్తగా ప్రారంభమవుతున్న ప్రాజెక్టులో 3BHK యూనిట్లు ₹1,00,00,000 నుంచి ₹2 కోట్ల రేంజ్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక 4BHK యూనిట్ల విభాగంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. విశాలమైన ఇళ్ల కోసం డిమాండ్ పెరుగుదలకు ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం 797 మంది బిల్డర్లు చేపట్టిన 1,217 ప్రాజెక్టులున్నాయి. ఇదే సమయంలో సుమారు 21 నెలలు ఇన్వెంటరీ ఉంది. ఇది గృహాల డిమాండ్ సరఫరా మధ్య సమతుల్యతను సూచిస్తుంది. 2025లో ధరలు సైతం స్థిరంగా పెరిగాయి. హౌస్ ఫైన్ ఇండెక్స్ 3.3% పెరిగిందని క్రెడాయ్ లియోసెస్ ఫారెస్ట్ నివేదిక తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వెస్ట్ బైపాస్ లో విజయవాడకు మణిహారంలా మరో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అత్యుత్తమ రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ఆర్కే టౌన్షిప్ వారి మెగా వెంచర్ శ్రీ సిటీ కుబేరా అన్ని హంగులతో ముస్తాబవుతోంది. విజయవాడలో సరైన ఓపెన్ ప్లాట్ కోసం ఎదురు చూస్తున్న వారికి తమ ప్రాజెక్టు బెస్ట్ చాయిస్ అని ఎస్ఆర్కే శ్రీ సిటీ సంస్థ చెబుతోంది. విజయవాడకు మణిహారంలా మరో ప్రాజెక్ట్. అన్ని హంగులతో ముస్తాబవుతోన్న శ్రీ సిటీ కుబేరా. విజయవాడ వెస్ట్ బైపాస్ కు కేవలం 50 మీటర్ల దూరంలో ప్రాజెక్ట్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, సాటిలేని కనెక్టివిటీతో శ్రీ సిటీ కుబేరా. విజయవాడ, అమరావతి, గుంటూరులో అత్యుత్తమ ప్రాపర్టీలను అందిస్తూ అగ్రశ్రేణి రియాలిటీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ఎస్ఆర్కే శ్రీ సిటీ. నాణ్యతకు, కస్టమర్ల సంతృప్తికి పెద్దపీట వేస్తూ ఎస్ఆర్కే శ్రీ సిటీని ఏపీలో ఒక ప్రెస్టీజియస్ గ్రూప్ గా తీర్చిదిద్దారు సంస్థ సిఎండి ఎం హనుమంతరావు. అన్ని ప్రాజెక్టుల్లో అత్యుత్తమ నాణ్యత అందించడంతో పాటు నిజాయితీ, పారదర్శకత, అంకిత భావంతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టు ప్రతి దశను దగ్గరుండి మరీ పరిశీలిస్తూ కస్టమర్ల మెప్పును పొందుతున్నారు సంస్థ సిఎండి హనుమంతరావు. విజయవాడ మార్కెట్లో ఇప్పటికే అనేక విజయవంతమైన ప్రాజెక్టులను పూర్తి చేసి అద్భుత ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది ఎస్ఆర్కే శ్రీ సిటీ. నాణ్యతకు పెద్దపీట వేస్తూ కస్టమర్లచే ఎస్ఆర్కే గ్రూప్ శభాషనిపించుకుంటోంది. తాజాగా శ్రీ సిటీ కుబేరా పేరుతో విల్లాస్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టును విజయవాడ నగర నడిబొడ్డున వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. శ్రీ సిటీ అనే వెంచర్ ఎక్కడ వేయబడినా అది ఒక అద్భుతమైన లొకేషన్లో వేయబడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు లేఅవుట్ను చూసుకున్నట్లయితే ఫస్ట్ కావాల్సింది లొకేషన్. కానీ అదే లొకేషన్లో వేయబడినటువంటి వెంచర్ని శ్రీ సిటీ అనే పేరుతో గనక ఉన్నట్లయితే 1 సంవత్సరం లేదా సంవత్సరంన్నరలోనే రేటు రెట్టింపు అవుతూ ఉంది. ముఖ్యంగా మేము మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కానీ, శ్రీ సిటీ అంటేనే సిమెంట్ రోడ్ అనేది మా కస్టమర్లు అందరూ నమ్ముతూ ఉంటారు. శ్రీ సిటీ అంటేనే సీసీ రోడ్లు ఎంతో క్వాలిటీగా ఈరోజు మేము వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మంచి అద్భుతమైన పార్కులు కానీ, ఎంట్రన్స్ ఆర్చి కానీ, అదేవిధంగా విలాసవంతమైనటువంటి ఇండిపెండెంట్ హౌస్లు కానీ ఈ యొక్క వెంచర్లో వేయటం చాలా అద్భుతమని మేము భావిస్తూ ఉన్నాము. 40 అడుగుల సీసీ అండ్ బీటీ రోడ్లు, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ వ్యూతో పార్క్ ఏరియా, చక్కని వాకింగ్ ట్రాక్, కిడ్స్ ప్లే ఏరియా,
ప్రతి ఫ్లాట్ కు వాటర్ కనెక్షన్, 3 ఫేజ్ ఎలక్ట్రికల్ లైన్స్, అధునాతన క్లబ్ హౌస్ తదితర స్పెసిఫికేషన్స్ తో ఈ ప్రాజెక్ట్ ముస్తాబవుతోంది. చక్కని జీవన శైలికి, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ అత్యుత్తమ ల్యాండ్స్కేప్ గార్డెన్స్, ఫిట్నెస్ సెంటర్స్, రిక్రియేషన్ ఏరియాలతో పాటు అత్యున్నత స్థాయి సౌకర్యాలను శ్రీ సిటీ కుబేరా ప్రాజెక్టులో అందిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మున్సిపల్ వాటర్ కూడా అందిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎం హనుమంతరావు చెబుతున్నారు. అలాగే 83 ఎకరాల్లో శ్రీ సిటీ వైభవ్ ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వెస్ట్ బైపాస్ పక్కనే ఉన్నటువంటి మా యొక్క శ్రీ సిటీ కుబేరా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో వేయబడినటువంటి ఈ యొక్క లేఅవుట్కి ఈరోజు మున్సిపల్ వాటర్ కూడా లేఅవుట్లోకి వచ్చిందనేది మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మున్సిపల్ వాటర్ ఇచ్చి ఈరోజు అందులో కట్టుబడి చేసి నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనేది నిజం. అదేవిధంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ని ఆనుకొని శ్రీ సిటీ వైభవ్ అనే పేరుతో 83 ఎకరాల వెంచర్ని ఈ మధ్యనే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వెంచర్లో కూడా ప్రతి ఒక్క కస్టమరు వారి యొక్క పెట్టుబడిని పెట్టి మంచి ఫలితాలను ఆస్వాదిస్తారనేది మేము కోరుకుంటా ఉన్నాం. విజయవాడ వెస్ట్ బైపాస్ కు కేవలం 50 మీటర్ల దూరంలో డెవలప్ అవుతోన్న శ్రీ సిటీ కుబేరా ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. విజయవాడ, అమరావతిలోని విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ కు అతి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ రైల్వే స్టేషన్, విజయవాడ బస్ స్టేషన్, అమరావతి సచివాలయానికి కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. రిలయన్స్ మార్ట్, డిమార్ట్ వంటి సూపర్ మార్కెట్లు శ్రీ సిటీ కుబేరా ప్రాజెక్టుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నాయి. రాజధాని అమరావతి ప్రాంతం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి ఇదే వెస్ట్ బైపాస్ చాలా దోహదపడుతూ ఉంది. అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు వైపు నుంచి హైదరాబాదు వెళ్లే వాళ్ళు కూడా ఇదే వెస్ట్ బైపాస్ నుంచి హైదరాబాదు వెళ్ళాలి. ఇదే వెస్ట్ బైపాస్ని ఆనుకొని ఈ యొక్క శ్రీ సిటీ వైభవ్, శ్రీ సిటీ కుబేరా, ఎస్ఆర్కే టౌన్షిప్ వారి నుండి వేయబడినటువంటి ఈ యొక్క వెస్ట్ బైపాస్ని ఆనుకొని ఉన్న లేఅవుట్లలో అమరావతి క్యాపిటల్కి ఇక్కడ నుంచి 10 నిమిషాల జర్నీలో అమరావతి క్యాపిటల్లో ఉన్న సెక్రటేరియట్కి చేరుకునే సమయం పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వెంచర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా 10 నిమిషాల్లో వెళ్లే సమయం పడుతుంది. పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్న వారికి తమ ప్రాజెక్ట్ బెస్ట్ చాయిస్ అని సంస్థ సీఎండీ హనుమంతరావు చెబుతున్నారు. ఉత్సాహభరితమైన జీవన శైలి కోరుకునే వారు శ్రీ సిటీ కుబేరాలో ప్రాపర్టీని కొనుగోలు చేసి వారి కలలను సాకారం చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది.
గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశం ఉందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లంటే ఆసామాసీ వ్యవహారం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. కమ్యూనిటీల్లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు చాలా మంది కేవలం బ్యాంక్ లోన్, నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ లెక్కలతోనే సరిపెట్టుకుంటారు. అయితే వాస్తవానికి ఒక విలాసవంతమైన కమ్యూనిటీలో నివసించడం అంటే కేవలం ఇంటి అద్దె లేదా ఈఎంఐతో సరిపోయే వ్యవహారం కాదు. ఎందుకంటే ప్రతి నెల చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఛార్జీల్ని కూడా పరిగణలోకి తీసుకున్నాకే మొత్తం బడ్జెట్ ని లెక్కేసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో అదనపు ఖర్చుల గురించి తెలుసా? గేటెడ్ కమ్యూనిటీలో ఈఎంఐకి తోడు మెయింటెనెన్స్ అదనం. కమ్యూనిటీకి అనుగుణంగా నెలకు 5,000 నుంచి 30,000 భారం. మెయింటెనెన్స్ భారం కాకుండా చూసుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్.
కొనే ముందు సదరు గేటెడ్ కమ్యూనిటీకి అనుగుణంగా మెయింటెనెన్స్ తో పాటు ఇతర ఖర్చులు, అదనపు భారం గురించి తెలుసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మితమవుతున్న పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో లభించే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, పార్కులు, 24 గంటల సెక్యూరిటీ వంటి సదుపాయాలు వినటానికి చాలా బాగుంటాయి. అయితే ఈ సౌకర్యాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీనికి తోడు లిఫ్ట్ల నిర్వహణ, కామన్ ఏరియా లైటింగ్, గార్డెనింగ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం అయ్యే ఖర్చును ఫ్లాట్ యజమానులందరూ కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రాంతం, ప్రాజెక్టు, లగ్జరీకి అనుగుణంగా ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు నెలకు 5,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. ఇది మీ నెలవారీ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు చెల్లించే ఈఎంఐ 50,000 రూపాయలు అనుకుంటే దానికి అదనంగా మరో 10,000ను మెయింటెనెన్స్ రూపంలో చెల్లించడం అంటే మీ నెలవారీ ఖర్చు 20% పెరిగినట్లేనని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మీరు కమ్యూనిటీలోని సదుపాయాలను వాడినా వాడకపోయినా ఈ మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్నా అధిక మెయింటెనెన్స్ వల్ల ఆశించిన స్థాయిలో అద్దె రాకపోవచ్చు, లేదా అద్దెకు ఉండేవారు ముందుకు రాకపోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనే ముందు చదరపు అడుగుకు ఎంత మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారో బిల్డర్ను లేదా అక్కడి అసోసియేషన్ అడిగి తెలుసుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం ఈ ఛార్జీలు ఎంత శాతం పెరిగే అవకాశం ఉందో కూడా అంచనా వేయాలి. ఇల్లు కొనే ముందు కేవలం ఇంటి అందాన్ని, సౌకర్యాలను చూసి మాత్రమే కాకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే స్తోమత మనకు ఉందా లేదా అని ఆలోచించినప్పుడే ఆ ఇల్లు మనకు నిజమైన ఆస్తిగా మారుతుంది. లేదంటే ఇంటి రుణానికి సంబంధించిన ఈఎంఐతో పాటు మెయింటెనెన్స్ ఖర్చు భారంగా మారుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.